హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్. ఈరోజు అయితే పానీపూరి వాటర్ తయారు చేసుకునే విధానం చూపించబోతున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోద్దు. ఏమేమి కావాలని ఫస్ట్ చూపిస్తాను. కొత్తిమీర, పుదీనా, తర్వాత నిమ్మకాయ, పచ్చిమిర్చి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. అంటే ఒక 2 గ్లాసులు వాటర్ కండి ఇది. ఇంకా కొంచెం మన క్వాంటిటీ పెంచుకునే కొద్ది ఇవి కూడా పెంచుకుంటూ ఉండాలి. ఈజీగానే తయారు చేసుకోవచ్చు. బయట వాటర్ అంటే ఏం కలుపుతారని భయం కదా, అందుకే మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది కదా, అందుకోసం. కొంచెం ఉప్పు, తర్వాత కారం. ఇప్పుడు కలిపే విధానాన్ని చూపిస్తానండి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి గుర్తుంచుకొని పేస్ట్ చేసుకున్నాను. తర్వాత చింతపండు రసాన్ని తీసుకొని ఇలా ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఇందులో ఇది కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. తర్వాత ఈ చింతపండు వాటరు, అంటే ఒక 2 గ్లాసులు 3 గ్లాసులు వాటర్ కలుపుకోండి. ఇంకా ఎక్కువైతే మనం కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి. కలుపుకున్నాక కొంచెమే కారం, ఎందుకంటే పచ్చిమిర్చి చేస్తాం కాబట్టి కొంచెం కారం అంతే, కలర్ కోసం. టేస్ట్ సరిపడంత ఉప్పు అంతే. ఇప్పుడు ఇది కలిపాం కదా, ఇవన్నీ మిక్స్ చేసేసుకొని తర్వాత నిమ్మకాయ పిండుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. అంతేనండి, పానీపూరి వాటర్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం బయట అనుకోండి ఏం కలుపుతారని భయము. చక్కగా మన ఇంట్లో అయితే మంచి వాటర్తో చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం. పూరీలు చేసుకోగలిగితే చేసుకోవచ్చు, లేదంటే విడిగా అమ్ముతారు ప్యాకెట్లు, ఓన్లీ పూరీలు మాత్రం. అవి తెచ్చుకొని చక్కగా పిల్లలకి చేసి పెట్టవచ్చు. ఈజీ అండి ఇది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.